టాలీవుడ్ నుండి ఎంతమంది హీరోలైనా పాన్ ఇండియా రేంజ్కి ఎదగొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ మించిన సూపర్ స్టార్ లేరు అని ట్రేడ్ పండితులు అంటుంటారు. కేవలం పవన్ కళ్యాణ్ వెండితెర మీద కనిపిస్తే చాలు, సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే ఫ్యాన్స్ ఆయనకి కోట్లలో ఉన్నారు. అందుకే ఆయన ఎన్ని ఓటీటీ రీమేకులు చేసినా చెక్కుచెదరని స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఒక స్టార్ హీరోకి భారీ ఓపెనింగ్ రావాలంటే ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ తో సినిమా చేయాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు. ఆయన చాలా తేలికగా ఎప్పటి నుండో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు కూడా రీమేక్ చేయొచ్చు. ఎవరికి సాధ్యం కాని ఓపెనింగ్స్ వసూలను కూడా రాబడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన ట్రేడ్ పండితులు పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. కేవలం సామాన్యుల్లో మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీస్ లో కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరు. ఈయన ఖుషీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని గతంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. అభిమానులు సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు ఈ విషయాన్ని. అంతేకాకుండా రాజమౌళి గబ్బర్ సింగ్ సినిమా టికెట్స్ కోసం క్యూ లైన్లో నిలిచిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అభిమానులు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ చిత్రం రిలీజ్ అవుతుంది. ఆ టికెట్స్ కోసం రాజమౌళి క్యూ లైన్లో నిల్చున్నాడా అని మీరు అనుకోవచ్చు. కానీ అది లేటెస్ట్ ఫోటో కాదు, 2012 నాటిది. అప్పట్లో గబ్బర్ సింగ్ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సినీ సెలబ్రిటీలు అభిమానులుగా మారిపోయారు. వింటేజ్ పవర్ స్టార్ వెండితెర మీద అభిమానుల సమక్షంలో చూసేందుకు ఎగబడ్డారు. వారిలో రాజమౌళి కూడా ఒకరు. ఇక ఈ ఫోటోని ఇప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రపంచానికి మన తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి కూడా గబ్బర్ సింగ్ చిత్రం టికెట్స్ కోసం క్యూ లైన్లో నిల్చున్నాడు. ఇది మా రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కనీవిని ఎరగని రీతిలో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒక హైదరాబాద్ లోనే ₹1 కోటి పైగా గ్రాస్ వసూలు రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ₹10 కోట్ల పైగా గ్రాస్ వచ్చే అవకాశం కూడా ఉందట. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.